ముఖ్యంగా 1967 సంవత్సరం తర్వాత సంకీర్ణ యుగాలు ప్రారంభమైన తర్వాత మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల అధికారంలోకి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 1967 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 50% రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. కొన్నిసార్లు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ నిర్దేశన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1984 సంవత్సరం ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో అత్యధిక ఎక్కువ సీట్లు సంపాదించింది. లోక్సభలో 545 స్థానాలు ఉంటే 415 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా రెండో స్థానంలో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 29 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీ హోదా పొందింది. ఈ విధంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అనేటివి రోజు రోజు బలోపేతమవుతున్నాయి. ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ప్రాంతీయ పార్టీలు అవతరించడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ముఖ్యంగా 6 కారణాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి, జాతీయ పార్టీల వైఫల్యం. భారతదేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం చెందినాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. దక్షిణ భారతదేశం రాష్ట్రాలు కానీ ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రాంతీయ సమస్యల పరిష్కారంలో ప్రాంతీయ ప్రయోజనాల కల్పనలో జాతీయ పార్టీలు విఫలం చెందడంతో భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు అవతరించినాయి. 2, ప్రాంతీయ సమస్యల పరిష్కారం కొరకు భారతదేశంలో మెజార్టీ పార్టీలు ప్రాంతీయ సమస్యల పరిష్కారం కొరకు అవతరించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అవతరించడానికి ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు సంస్కృతి పరిరక్షణ నిమిత్తము 1982 సంవత్సరంలో పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ అనతి కాలంలోనే రాష్ట్రంలో అధికారం చేపట్టడం కాకుండా జాతీయ రాజకీయ నిర్దేశ సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ద్రావిడ సంస్కృతి పరిరక్షణ కొరకు తమిళ సంస్కృతి పరిరక్షణ కొరకు డిఎంకే పార్టీ 1949 సంవత్సరంలో ఏర్పడ్డది. అదే నినాదం కొద్ది మార్పులతోటి 1972 సంవత్సరంలో ఏఐఏడిఎంకే పార్టీ ఏర్పడ్డది. మహారాష్ట్ర రాష్ట్రంలో బాల్ థాకరే శివసేన పార్టీని భూమిపుత్రుల సిద్ధాంతం ఆధారంగా మహారాష్ట్రీయ నినాదంతో 1966 సంవత్సరం ఏర్పాటు చేసి మహారాష్ట్రలో శివసేన పార్టీ అధికారం కైవసం చేసుకుంది. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో ప్రఫుల్ల కుమార్ మెహంతా అనే విద్యార్థి నాయకుడు 1985 సంవత్సరంలో అస్సాం గణ పరిషత్ పార్టీ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారం చేపట్టిండు. ఈ విధంగా భారతదేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ సమస్యల పరిష్కారం కొరకు ప్రాంతీయ ప్రయోజన పరిరక్షణ కొరకు ప్రాంతీయ పార్టీలు అవతరించినాయి. 3, ప్రాంతీయ నాయకుల వ్యక్తిత్వం. భారత రాజకీయాల్లో ఆకర్షణీయమైన నాయకత్వం, కరిష్మాటిక్ లీడర్షిప్ అనేది ఒక ప్రధాన అంశంగా నిలిచింది. అదేవిధంగా కొంతమంది నాయకులు వారి వ్యక్తిగత ఆకర్షణతోటి వారి కరిష్మాటిక్ లీడర్షిప్ తోటి కొన్ని పార్టీలు ఏర్పాటు చేసేసి అందులో సక్సెస్ అయ్యారు. దీని ఉదాహరణ చెప్పుకుంటే 1972 సంవత్సరంలో తమిళనాడులో ఎంజీఆర్ స్టార్ట్ చేసిన ఏఐడిఎంకే పార్టీ కానీ అదేవిధంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ నాయకుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఏర్పడినాయి. ఇవి కూడా అధికారంలోకి రావడం జరిగింది. 4, బలమైన ప్రతిపక్షం లేకపోవడం.
భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికీ చాలా కాలం బలమైన ప్రతిపక్ష పార్టీ లేదు. అటు కేంద్ర రాజకీయాల్లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదు, రాష్ట్రాల్లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదు. 1952 సంవత్సరంలో మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే సిపిఏ పార్టీ కేవలము 15 స్థానాలతో రెండో స్థానం నిలిచింది. అక్కడ పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం మరో దురదృష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో 1969 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన తర్వాత చీలిక వర్గ నాయకుడు రామ్ సుభాగ్ సింగ్ అనే వ్యక్తి అనధికారికంగా మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు గుర్తించబడ్డాడు. అదేవిధంగా 1977 సంవత్సరంలో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశ ప్రధానంగా పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత వైబీ చవాను అధికారపూర్వకంగా మొట్టమొదటి ప్రతిపక్ష నేత గుర్తించబడ్డాడు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి ప్రతిపక్ష నేత వైబీ చవాన్ గుర్తించబడ్డాడు. ఈ విధంగా బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటుకు అవకాశం కల్పించబడ్డది. 5. కులమత రాజకీయాలు. భారత రాజకీయ వ్యవస్థను పరిశీలిస్తే కులపరంగా మతపరంగా కొన్ని పార్టీలు అవతరించినాయి. అవే ప్రాంతీయ పార్టీ హోదా గుర్తించబడ్డది. దీని ముఖ్యంగా ఉదాహరణగా 1927 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ ఎంఐఎం పార్టీని చెప్పుకోవచ్చు. మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిమీన్ పార్టీ కులమత రాజకీయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ. అదేవిధంగా 1916 సంవత్సరంలో హిందూ మహాసభ అనే పార్టీ కూడా మతాన్ని బేస్ చేసుకుని ఏర్పడిన పార్టీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ముస్లిం లీగ్ అనే పార్టీ కూడా మత ప్రకారం ఏర్పాటు చేసిన పార్టీగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని అవతరించినాయి. 6. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధన కొరకు. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు కావడానికి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక ప్రధాన అంశంగా ఉన్నది. ఈ విధంగా 1969 సంవత్సరంలో ఏపీలో తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదంగా టీపీఎస్ పార్టీ ఏర్పడి అనతి కాలంలోనే తన ప్రభావం చూపగలిగింది. అదేవిధంగా 1972 సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కొరకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ శిబు సోరెన్ ప్రారంభించాడు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత జార్ఖండ్లో జేఎంఎం పార్టీ అధికారం చేపట్టింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001 సంవత్సరము ఏప్రిల్ 27వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబడ్డది. కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏకైక ఎజెండాతోటి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిండు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించేసి అధికారంలోకి రాగలిగింది. ఈ విధంగా భారతదేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్రాలు ప్రత్యేకంగా పార్టీలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా గోర్ఖా ల్యాండ్ సాధన కొరకు జిఎన్ఎల్ఎఫ్ అనే రాజకీయ పార్టీ ఏర్పడి గోర్ఖా నేషనల్ లిబరేట్ ఫ్రంట్ అనే సంస్థను సుభాష్ గీసింగ్ అనే వ్యక్తి ప్రారంభించాడు. ప్రత్యేకంగా గోర్ఖా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించడము ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక ప్రత్యేక ప్రతిపత్తితోటి, ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనంతో ఏర్పాటు చేయబడి బలమైన పార్టీలుగా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మన టాపిక్ భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు విశ్లేషిస్తాం. భారతదేశంలో 1807 పార్టీలు ఉంటే 1807 పార్టీలు ఉంటే కొన్ని ముఖ్యమైన పార్టీలు డిస్కస్ చేసుకుంటాం. మేబీ మీకు ఎగ్జామ్లో స్టాక్ జీకే అంశాల కింద
కరెంట్ అఫైర్స్ కింద, కరెంటు పాలిటిక్ కింద ఈ పనికొస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ మేజర్ పొలిటికల్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని 1885 సంవత్సరము డిసెంబర్ 28వ తేదీ నాడు ఏవో హ్యూమ్ ప్రారంభించాడు. దీని యొక్క మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ వ్యవహరించాడు. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సముపార్జన కొరకు స్వాతంత్ర లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పాటు చేయబడ్డది. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రముఖ రాజకీయ పార్టీగా అవతరించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీకి మనకు దాని యొక్క నిర్మాణం మనం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ప్రధాన సిద్ధాంతాలు, ఒకటి బలహీన వర్గాల సంక్షేమం అనేది ఈ పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతము. భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. రెండు, భూ సంస్కరణల అమలు. భారతదేశంలో దున్నేవాడి భూమి కల్పించాలని చెప్పేసి భూ సంస్కరణ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరో సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. అందుకనే 1951 సంవత్సరంలో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించేసి 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం చేర్చారు. ఈ విధంగా భారతదేశంలో భూ సంస్కరణలు ప్రత్యేకంగా చట్టం చేసిన తొలి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేజర్ నినాదము 1971 సంవత్సరంలో మొదటి మధ్యాంతర ఎన్నికల సందర్భంగా నాటి కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఈ విధంగా గరీబీ హఠావో నినాదము ఏ పార్టీ నినాదం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదము. 1971 సంవత్సరం ఇందిరాగాంధీ ఇచ్చారు. అదేవిధంగా 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 సూత్ర పథకాన్ని ప్రకటించారు. 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతము. ఈ విధంగా భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీకి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కొన్ని కామన్ అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో అంతర్భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది, ఏఐసిసి అనేది అత్యంత ముఖ్యమైన నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నిర్దేశించే ముఖ్యమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. పార్టీ సిద్ధాంతాల్లో మార్పులు కానీ, పార్టీ యొక్క మేనిఫెస్టో తయారీ కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేస్తుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది సంవత్సరం లేక 2 సంవత్సరాలకు సమావేశమయ్యి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. 2, సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీనే అధిష్టానంగా చెప్పవచ్చు. అంటే ప్రభుత్వ పరంగా ముఖ్య నిర్ణయాలు కానీ, దేశం సంబంధించిన ముఖ్య నిర్ణయాలు కానీ తీసుకునే వ్యవస్థనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మొత్తము 21 మంది సభ్యులు ఉంటారు. ఇది ముఖ్యంగా హై కమాండ్గా చెప్పుకోవచ్చు. 3వది కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అంటారు. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో 7 సభ్యులు ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా నియమించాలంటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించి నామినేట్ పోస్ట్ నింపాలంటే అది కేవలం పార్లమెంట్ బోర్డు మాత్రమే రూపొందిస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో అనేక వింగులు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తము 16 సార్లు ఎలక్షన్ జరిగితే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో లోక్సభ 16 సార్లు ఎలక్షన్ జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలిగింది. అండ్ ముఖ్యంగా భారతదేశంలో పరిపాలనా వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమి పోషించింది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో విదేశాంగ విధాన పితామహునిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఫారెన్ పాలసీకి ఆద్యునిగా నెహ్రూని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొన్ని బిట్లు ఎగ్జామ్లో తరచుగా వస్తుంటాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం సంబంధించి ఒక 5 అత్యంత ముఖ్యమైన సమావేశాలు ఉన్నాయి. ఫస్ట్ సమావేశము 1907 సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా 2 ముక్కలుగా చీలిపోయింది. మితవాద వర్గం వేరు, అతివాద వర్గం వేరు. ఏ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందంటే సూరత్ సమావేశం 1907 గుర్తుంచుకోండి. రెండవ ముఖ్యమైన సమావేశం 1929 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేసింది, పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసింది. తద్వారా 1930 సంవత్సరము జనవరి 26వ తారీఖు నుండి స్వరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి కాస్త గుర్తుగా భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఈ విధంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసిందంటే లాహోర్ కాంగ్రెస్ సమావేశము 1929 సంవత్సరం. అదేవిధంగా మూడో ముఖ్యమైన సమావేశం 1936-37 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశము ఫైజాపూర్లో జరిగింది. ఫైజాపూర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశ రాజ్యాంగం కావాలని చెప్పేసి డిమాండ్ చేసింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దేశ స్వయం పాలన కొరకు ప్రత్యేక చట్టం కొరకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ మొట్టమొదటిసారిగా 1936-37 సంవత్సరంలో ఫైజాపూర్ సమావేశంలో భారత రాజ్యాంగం డిమాండ్ చేసింది. ఇది గతంలో కొన్ని ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో 1955 సంవత్సరంలో ఆవడి కాంగ్రెస్ సమావేశానికి మరో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఆవడిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా సామ్యవాద తరహా సమాజమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పేసి, సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కాంగ్రెస్ పార్టీ మోటో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ప్రకటించింది. ఈ విధంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సామ్యవాద సూత్రాలకు ఎక్కడ అంకురార్పణ చేసిందంటే ఆవిడ కాంగ్రెస్ సమావేశం. అదేవిధంగా ఐదో ముఖ్య సమావేశాన్ని తీసుకుంటే 1959 సంవత్సరంలో నాగపూర్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్యమైన తీర్మానం చేసింది. అంటే వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చేస్తూ విప్లవాత్మక అంశాలు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ఈ విధంగా ఎగ్జామ్లో మేబీ మీకు క్వశ్చన్ రావచ్చు. అంటే ఏ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలని నిర్ణయించిందంటే నాగపూర్ సమావేశము 1959 సంవత్సరం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంబంధించి మీరు హిస్టరీలో అంతర్భాగం డిస్కస్ చేస్తారు. అయితే ఎప్పటికి వచ్చే బిట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలని చెప్పేసి గతంలో కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అయితే 1917 సంవత్సరంలో యానీ బెసెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకోవచ్చు. అంటే కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో 1917 సంవత్సరంలో యానీ బెసెంట్ అధ్యక్షత వహించారు. అదేవిధంగా రెండో మహిళా అధ్యక్షురాలు తీసుకుంటే లేదా తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు తీసుకుంటే శ్రీమతి సరోజిని నాయుడు కాన్పూర్ సమావేశంలో 1925 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించడం. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండవ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సరోజిని నాయుడు. అదేవిధంగా తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజిని నాయుడుగా చెప్పుకోవచ్చు. తర్వాత 1933 సంవత్సరంలో నెల్లీ సేన్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూడో మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్వాతంత్రం ముందు మాత్రము కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మహిళా అధ్యక్షురాలు పనిచేశారు. తర్వాత స్వాతంత్రం తర్వాత 1960 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ బెంగళూరు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించారు. ఈ విధంగా ఇందిరాగాంధీ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి
మొదటి మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకోవచ్చు. తర్వాత 1998వ సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యత చేపట్టారు. ఈ విధంగా ఢిల్లీ సమావేశంలో సోనియా గాంధీ గారు 1998లో అధ్యక్షులుగా బాధ్యత చేపట్టి ఇంకా కొనసాగుతారు. ఈ విధంగా భారత కాంగ్రెస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలము అధ్యక్షురాలుగా పనిచేసిన మేళ సోనియా గాంధీ చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొన్ని బిట్స్ మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తము 16 ఎలక్షన్లో పాల్గొంటే అందులో ఏ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు లభించిందంటే 1984వ సంవత్సరము 8వ లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 415 స్థానాలు గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రికార్డుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత తక్కువ సీట్లను ఏ ఎన్నికల్లో గెలుచుకుందంటే 2014వ సంవత్సరము 16 లోక్సభ ఎన్నికల్లో కేవలము 44 స్థానాలు గెలుచుకుంది. ఈ విధంగా 1984లో మాత్రము మ్యాక్సిమం సీటు 415 గెలుచుకుంది. తర్వాత 2014వ సంవత్సరంలో అత్యంత తక్కువ స్థానాలు 40 స్థానాలు గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీకు ఎగ్జామ్లో వచ్చే బిట్లు అవకాశం ఉంది. అదేవిధంగా రెండో ముఖ్యమైన పార్టీ తీసుకుంటే అది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి బీజేపీ ఏర్పడ్డది మాత్రము 1980వ సంవత్సరము ఏప్రిల్ 6వ తేదీన ఏర్పడ్డది. కానీ దీని యొక్క చారిత్రక నేపథ్యం తీసుకుంటే ముఖ్యంగా 1951వ సంవత్సరము అక్టోబర్ 21వ తేదీ నాడు భారతీయ జనసంఘ్ పార్టీ ఏర్పడ్డది. ఆ భారతీయ జనసంఘ్ పార్టీ 1980వ సంవత్సరంలో బీజేపీగా అవతరించింది. ముఖ్యంగా భారతీయ జనసంఘ్ అనే పార్టీని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించడం. ఇతడు హిందూ భావజాలం గల వ్యక్తి. నెహ్రూ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత మంత్రికి రాజీనామా చేసేసి కొత్తగా పార్టీ పెట్టాడు. ఈ విధంగా 1951 సంవత్సరము అక్టోబర్ 21వ తారీఖు నాడు భారతీయ జనసంఘ్ పార్టీ అవతరించింది. ఇది 1975వ సంవత్సరంలో జనతా పార్టీలో విలీనమైంది. అంటే మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు, కాంగ్రెస్ ఆపోజిషన్ పార్టీస్లో జనతా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీలు విలీనమైంది. తర్వాత జనతా పార్టీ అస్థిరత రావడం వల్ల 1980వ సంవత్సరము ఏప్రిల్ 6వ తారీఖు నాడు బీజేపీ అవతరించింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ, విజయరాజ్ సింధియా వీళ్ళందరూ బీజేపీ స్థాపకులు ముక్కులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు తీసుకుంటే ఒకటి, భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 370 రద్దు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. 2, ఉమ్మడి పౌరస్మృతి అమలు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో ఉమ్మడి పౌరస్మృతి అనేదాన్ని, కామన్ సివిల్ కోడ్ అనేదాన్ని అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అనేది అమలు చేయడానికి చట్టం చేస్తానని చెప్పేసి బీజేపీ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. 3, అణుబాంబు తయారీ. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే అణుబాంబు తయారు చేస్తుందని చెప్పేసి వారి సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. తద్వారా 1998వ సంవత్సరంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 1998వ సంవత్సరము మే 11వ తారీఖు నాడు బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో అణుబాంబు ప్రయోగించింది. అంటే రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రాంతంలో భారతదేశము అణు ప్రయోగం చేసింది. తర్వాత మే 13వ తేదీ నాడు, అంటే 1998వ సంవత్సరము మే 13వ తేదీ నాడు మరోసారి అణుప్రయోగం చేసింది. ఈ విధంగా అణుబాంబు తయారీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. 4, రామాయణ నిర్మాణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామాయణ నిర్మాణం అనేది పార్టీ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ అనేది అత్యంత తక్కువ టైంలో అధికారంలో రాగలిగింది. అంటే
1980లో ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 4 సార్లు అధికారంలోకి వచ్చింది. అది 1996 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా ప్రధానిగా బాధ్యత స్వీకరించడం. కేవలము 13 రోజులు మాత్రం పనిచేసి తన పదవికి రాజీనామా చేశాను. తర్వాత 1998 సంవత్సరంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారం చేపట్టింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా కేవలం 13 నెలలు మాత్రమే. తర్వాత 1999 సంవత్సరంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు 4.5 సంవత్సరం అధికారంలో ఉంది. తర్వాత 2014 సంవత్సరము బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 4 సార్లు అధికారం చేపట్టింది. అయితే బీజేపీ సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేది అత్యంత తక్కువ సీట్లు ఏ సంవత్సరం గెలుచుకుందంటే 1984 సంవత్సరంలో కేవలము 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా అత్యధిక సీట్లను ఏ సంవత్సరంలో గెలుచుకుందంటే 2014 సంవత్సరము 16 లోక్సభ సందర్భంగా 282 స్థానాలు గెలుచుకుంది. ఈ విధంగా గమనించవలసినవి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రము అత్యధిక సీట్లు 1984లో గెలుచుకుంది. అదే 1984లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక తక్కువ సీట్లు 2014లో గెలుచుకుంటే బీజేపీ అత్యధిక సీట్లను 2014లో గెలుచుకుంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించి కొన్ని బిట్లు మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం. తర్వాత మూడో పొలిటికల్ పార్టీ తీసుకుంటే సిపిఐ పార్టీ, దీన్నే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటారు. ముఖ్యంగా 1925 సంవత్సరము డిసెంబర్ 26వ తేదీ నాడు సిపిఐ పార్టీ అవతరించింది. అంటే శాస్త్రీయ సామ్యవాద అమలు సూత్రంతో, సామ్యవాద భావాల అమలు సూత్రంతో ప్రధానంగా సిపిఐ పార్టీ ఏర్పడింది. ఈ విధంగా సిపిఐ పార్టీ స్థాపకులు ఎంఎన్ రాయ్, శ్రీపాద అమృత డాంగే మరియు సత్యభక్త లాంటి కమ్యూనిస్టు నేతలు సిపిఐ పార్టీ ప్రారంభించారు. అయితే సిపిఐ పార్టీ భారతదేశంలో 1925 సంవత్సరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఇది 1921 సంవత్సరంలో అజ్ఞాతంలో ఉన్న కమ్యూనిస్టులు విదేశాల్లో ప్రారంభించాలని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ప్రచారం ఉంది. అయితే భారతదేశంలో అఫీషియల్గా మాత్రము 1925 సంవత్సరంలో సిపిఐ పార్టీ అవతరించింది. ఇది స్వతంత్ర భారతదేశంలో చాలాసార్లు ప్రతిపక్ష పార్టీ హోదా పొందింది. అదేవిధంగా 1957 సంవత్సరంలో సిపిఐ పార్టీ కేరళ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పార్టీ సిపిఐ పార్టీ కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా రికార్డు సృష్టించింది. అప్పుడు ఈఎంఎస్ నంబూద్రిపాదు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత ఇదే సిపిఐ పార్టీ 1964 సంవత్సరంలో విజయవాడ సమావేశంలో 2 ముక్కలుగా చీలిపోయింది. అంటే హరికిషన్ సింగ్ సుర్జీత్, జ్యోతి బసు లాంటి నాయకులు బయటికి వచ్చేసి కొత్త పార్టీ పెట్టిలు. అదే సిపిఎం పార్టీగా చెప్పుకోవచ్చు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేది 1964 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రస్తుతం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి 1925లో ఏర్పడ్డ సిపిఐ పార్టీ ఉంది, మరియు 1964లో ఏర్పడిన సిపిఎం పార్టీ ఉంది. ఈ విధంగా సిపిఎం పార్టీ మాత్రము భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అంటే 1977 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు, అంటే దాదాపు మనకేంటంటే 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఇది భారతదేశంలో రికార్డుగా చెప్పుకోవచ్చు. తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య 10 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఈ విధంగా 34 సంవత్సరాలు సుదీర్ఘ కాలము పశ్చిమ బెంగాల్ పరిపాలించిన పార్టీగా సిపిఎం పార్టీ గుర్తించబడింది. అదేవిధంగా ప్రస్తుతం సిపిఎం పార్టీ కేరళ రాష్ట్రంలో అధికారం ఉంది. అంటే విజయ్ నేతృత్వంలోని కేరళ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా త్రిపుర రాష్ట్రంలో మాణిక్ సర్కార్ నేతృత్వంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది.
ఈ విధంగా భారతదేశంలో కమ్యూనిస్టు విధానాలతోటి ఏర్పాటు చేసిన పార్టీలే సిపిఎం పార్టీలుగా చెప్పుకోవచ్చు. తర్వాత 5వ రాజకీయ పార్టీ తీసుకుంటే ఇదే జనతా పార్టీ. ముఖ్యంగా జనతా పార్టీ అనేది 1977వ సంవత్సరము మార్చి 23వ తేదీన అవతరించింది. వాస్తవానికి జనతా పార్టీ అనేది ఒక పార్టీ కంటే కూటమి అంటే బాగుంటుంది. అంటే అప్పటికే ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని నియంతృత్వ ధోరణిలో పరిపాలిస్తుంది. అలాంటి టైంలో సంపూర్ణ విప్లవ పితామహుడు జయప్రకాష్ యొక్క నినాదం మేరకు 5 రాజకీయ పార్టీలు ఒక ఫ్రంట్గా ఏర్పడి జనతా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా జనతా పార్టీలో 5 పార్టీల కూటమిగా చెప్పుకోవచ్చు. ఇందులో కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ అంటే ప్రధాన రాజకీయ పార్టీ మాత్రము ఆర్గనైజ్డ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రెండవది ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ రెండవ పార్టీ. మూడవది భారతీయ జనసంఘ్ పార్టీ. నాలుగవది సోషలిస్ట్ పార్టీ. ఐదవది భారతీయ లోక్దళ్ పార్టీ. ఈ విధంగా 5 పార్టీల కలయికనే జనతా పార్టీ అవతరించింది. ఈ విధంగా జనతా పార్టీ అవతరించేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేసి అధికారం చేపట్టింది. ఈ విధంగా 1977వ సంవత్సరంలో మొరార్జీ దేశాయి భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి గుర్తించబడ్డాడు. తర్వాత 1979వ సంవత్సరంలో చీలిక రావడం వల్ల చరణ్ సింగ్ నేతృత్వంలో మరో ప్రభుత్వం వచ్చింది. చివరికి 1980వ సంవత్సరంలో జనతా ప్రయోగం విఫలమైంది. తద్వారా జనతా పార్టీ అనేది మళ్ళీ ముక్కలుగా చీలిపోయింది. అందులో బయటికి వచ్చి ఏర్పడిన ఒక ముక్కనే భారతీయ జనతా పార్టీగా చెప్పుకోవచ్చు. తర్వాత జనతా పార్టీ అనేది అనేక ముక్కలుగా చీలిపోయింది. చివరికి 2013వ సంవత్సరము హైదరాబాద్ బీజేపీ సమావేశంలో జనతా పార్టీ యొక్క అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి జనతా పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తద్వారా 1970వ సంవత్సరం ఏర్పాటు చేయబడ్డ జనతా పార్టీ అనేది 2013వ సంవత్సరంలో బీజేపీ విలీనంతో ఆ పార్టీ అంతమైంది. ప్రస్తుతము జనతా పార్టీ అనేది భారతదేశం మనుగోలేదు. ఈ విధంగా మీరు ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ గురించి ఆ పార్టీ ఎప్పుడు ఏర్పడ్డది, ఆ పార్టీ స్థాపకులు ఏంటిది, ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో అమలు ఉంది, పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలను తరోగా తప్పకుండా చదవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల టాపిక్ అనేది గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కనీసం ఒక 50 పార్టీలు ఏ పార్టీ ఎప్పుడు ఏర్పడది, ఎవరు స్థాపించలో, పార్టీ ముఖ్య సిద్ధాంతాలు తప్పకుండా చదవండి. మీరు ఎగ్జామ్లో గరిష్టంగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.